బాధతో కూడిన మనసు అయిపోద్ది, దుఃఖం వస్తుంది. ఇట్లా మాట్లాడుతున్నందుకు ఏమైనా ఫీల్ అయితే చేయగలిగింది ఏం లేదు. అసలు ఈ దేశంలో దళితులు పుట్టడమే తప్ప అనే ఒక కాన్సెప్ట్. అసలు అమ్మాయిగా పుట్టడం కూడా మరింత నేరమా? అసలు మనుషులా కాదా అన్న విషయం వాళ్ళు తేల్చుకోవాల్సిన సమయం వచ్చింది. 2 సంవత్సరాలుగా ఎస్పీ గారి మాటల్లో, నా మాటల్లో కాదు, 2 సంవత్సరాలుగా ఆ అమ్మాయి మీద అఘాయిత్యాలు జరుగుతూ ఉన్నాయి. ఆ గ్రామంలో అఘాయిత్యాలు జరుగుతున్నాయి వేరే వాళ్ళ మీద కూడా. ఒకరు చనిపోయారని కూడా నేను వార్త చూశాను. 2 సంవత్సరాల క్రితం అంటే 12 ఏళ్ళు 13 ఏళ్ళ పాప పుట్టిన పాప. సో ఈ సందర్భంగా నేను గవర్నమెంట్ అడిగేది ఒకటే, మీరు ఎందుకు అంత థిక్ స్కిన్ కలిగి ఉన్నారు? మీరు ఎందుకు మీ నోరు మూసివేయబడింది? ఎవరి కోసం ఈ ప్రభుత్వ యంత్రాంగాలు, పోలీస్ యంత్రాంగం పనిచేస్తూ ఉంది? అవసరమైన వాళ్ళకి సాయం చేయకపోగా ఈ రోజు నా పేరూరు లేకపోదామంటే విజయోత్సవాలు, దేనికోసం విజయోత్సవాలు చేసుకున్నారో నాకు తెలియదు. ఒక అమ్మాయికి అన్యాయం చేశామని విజయోత్సవాలు చేసుకున్నారో, లేక చూసారా మా దెబ్బ పడితే లోపల రానికుండా చేశామని విజయోత్సవాలు చేసుకున్నారో నాకు తెలియదు. కానీ పోలీసు వాళ్ళు చెప్పిన మాట ఏంటి, విజయోత్సవాలు జరుగుతున్నాయి సార్, అంతా తాగి ఉన్నారు. తాగి ఉన్న అసలుకి ఏంటి, చంద్రబాబు నాయుడు లాంటి ముఖ్యమంత్రి ఉంటే అదే ఉంటుంది. ఎందుకంటే ఆయన నాణ్యమైన మద్యాన్ని చాలా చీప్గా అమ్మేస్తారు ఆయన. ఇది ఓన్లీ ఒకే ఒక డిమాండ్, అక్కడ ఎవరిని అందించాల్సి వస్తే ఈ సమాజాన్ని, ఈ ప్రభుత్వ వ్యవస్థల్ని నిందించాలి. అక్కడ ఆఖరికి ఈరోజు వెనక్కి మళ్ళించుండొచ్చు. ఖచ్చితంగా ఆ గ్రామానికి వెళ్తాం. ఇదేదో దాడిగా కాదు, ఈ అనాచారం పైన, ఈ దుర్మార్గం పైన మనం సాగించబోయే పోరాటం ఇది. ఖచ్చితంగా ఒక పరివర్తన జరిగి తీరాల్సిందే. ఈ పరివర్తన కూడా జరగకుండా, ఆలోచన కూడా లేకుండా చేసే రాజకీయమైన లబ్ధిదారులు ఉంటే దాన్ని కూడా అడ్డుకోవాల్సిందే. అసలు ఆ ఊర్లో వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి. ఏదో వీరంగం సృష్టిద్దామంటే కుదరదు. ఇక్కడ ఆఖరికి ఆ ఊరిని పబ్లిక్ ఓపెన్ చేస్తారు, చేయకుండా పోయేదేమిలే. ఈరోజు రేపు ఎల్లుండి ఖచ్చితంగా నా డిమాండ్ ఒక్కటే, అసలు దీనికి ఎవరు బాధ్యత వహిస్తారో ముందు చెప్పాలి. నేను డైరెక్ట్గా అడగడం ఒకటే, ఈ రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాల్సిందే. ఈ రాష్ట్ర ప్రభుత్వం అంటే ఆయన పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు కావచ్చు, వెనకాల నుంచి నడిపిస్తున్న వాళ్ళ అబ్బాయి కావచ్చు. ఒక్క మాట మాట్లాడేవాళ్ళు లేరు, అంత సైలెన్స్. ఆఫీసర్లు మాట్లాడాల్సింది తప్పనిస్తే రాజకీయ రంగం నుంచి మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు. ఒక రాజకీయ రంగంలో అక్కడ విజయోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. సో ఒక పరివర్తన ఎట్లా జరిపించాలో మాకు తెలుసు, తెలియకేం కాదు. అయితే ప్రజాస్వామ్యాన్ని నమ్మేవాళ్ళం కాబట్టి ప్రజాస్వామ్యబద్ధంగానే ఆ కార్యక్రమాన్ని జరిపించే ప్రయత్నం చేయాలనుకుంటే దీనికి రాజకీయాలు ఏమైనా ఆలోచించి చేయగలిగింది, నాలాంటి వాళ్ళు చేయగలిగింది ఏం లేదు. ఈ రాజకీయాలు దీనికి సంబంధమే లేదు. వాళ్ళు మన మామూలుగా చూస్తూ ఉంటే, మామూలుగా పాత సినిమాల్లో ఆ ఊరిలో ఒక పెద్ద మనిషి ఊరంతా గ్రిప్లో పెట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అట్లే ఆ ఊరు వేరు గ్రిప్లో పెట్టుకున్నారు. దాన్ని విడిపిస్తాం, దాన్ని విడిపించడానికే ఉన్నాం. ఈ అనంతపురం జిల్లా అనేది చాలా ప్రోగ్రెసివ్ జిల్లా, ఇది చాలామందిని చూసింది జిల్లా. కనుక ఈరోజు పోలీసు వాళ్ళు ఆపడం మాత్రం దుర్మార్గం, అన్యాయం. వాళ్ళు ఏమైనా సంజయ్ చెప్పిన ఆఖరి వాళ్ళ యాక్షన్ కూడా తీసుకెళ్ళి ఎవరికి లోపల ఏం చేశారో, ఏమైందో, కేసులేమో ఎవరికి తెలుసు ఆఖరి. కాబట్టి నేను అన్నగారు చెప్పినట్లు ఇది ఒక ప్రత్యేక న్యాయస్థానం ద్వారా ఇది ఇట్స్ ఎ కేస్ స్టడీ. ఇన్నేళ్ళ 70 years పైన స్వాతంత్ర తర్వాత కూడా ఈ భారతదేశంలో అందరూ చెప్పుకునే విధంగా భారత రాజ్యాంగాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ వల్ల వచ్చే రాజ్యాంగ పరిధిలో కూడా ఒక్క 30-40 కిలోమీటర్లు టౌన్కి, లేకపోతే మండల కేంద్రానికి 4-5 కిలోమీటర్లో ఉన్న గ్రామంలో ఈ విధంగా రోజుల తరబడి, నెలల తరబడి, సంవత్సరాల తరబడి ఒక దళిత బాలిక పైన, ఒక అమ్మాయి పైన, బేసిక్ అమ్మాయి పైన ఇట్లా చివరికి తండ్రి ఉంటాడు, కొడుకు ఉంటాడు, పంచాయతీ కూడా చేస్తారు. ఎవరి దగ్గర బాధలు చెప్పుకుంటే రూమ్లోకి బాగుంటారు. ఏంది ఇది? కాబట్టి దీనిపైన అసలు ఇన్సిడెంటే కేస్ స్టడీగా అసలుకి జ్యుడిషియరీ రెస్పాండ్ కావాలి. దీని మీద స్టడీ జరగాల్సిందే, ఆఖరికి స్టడీ చేయించాలి. ఏంటి, ఎందుకు, దీనికి పరిష్కారం ఏంది, దీనికి కారణం ఎవరు, మద్దతుదారులు ఎవరు, ఎవరిని నిరోధిస్తే ఇవి ఆగుతాయి. కనుక ఒక ప్రత్యేకమైన న్యాయస్థానం, దాంతోపాటు ఒక ప్రత్యేకమైన జ్యుడిషియల్ ఎంక్వైరీ జరగాలని మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ సమాజపరంగా కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాను. లెట్ వీ నో 75 సంవత్సరాల తర్వాత
ఈ కార్యక్రమం ఇంత దుర్మార్గంగా చివరికి సాక్షి పేపర్లో వస్తే కానీ అది వార్త బయటికి రాదు. సాక్షి పేపర్లో వార్త రాకపోయింటే అసలు ఎప్పటికీ బయటికి రాదు. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క చిత్తశుద్ధి దాంట్లో లేకపోతే కేసు బయట రాదు. ఆయన హీఈస్ ఎ కన్సర్న్ అబౌట్ ద దళిత్స్ అండ్ దేర్ అఫైర్స్. వారి బాగోగులు, వారి గౌరవం కోసం ఎవరన్నా దీన్ని ఇంకో విధంగా మాట్లాడి దీన్ని చేయగలిగింది ఏం లేదు. చాలా సంఘటనలు మాట్లాడాల్సి వస్తుంది నేను మరి. కనుక జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యక్షమైన సూచనల మేరకు వచ్చిన మేరుగ నాగార్జున గారు నిజంగా ఆయన బాధ వింటుంటే నాకు బాధ వేస్తుంది. నాకు ఏంది ఇది అసలుకి చిన్న పిల్ల. సో ఐఎమ్ రిక్వెస్టింగ్ అండ్ డిమాండింగ్ దిస్ గవర్నమెంట్ అండ్ దిస్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్, మీరు ఎవరికో మేలు చేద్దామని సమాజానికి హాని చేయొద్దండి. గట్టిగా నిలబడండి. పోలీసులకు నేను అడిగేది ఒకటి, ఇప్పుడు కాకుండా రేపైనా 7 గుర్రాలపల్లి లేకపోయేదే. దానికి మీరు తగిన ఏర్పాట్లు చేసుకోండి. మేము దాడికి పోవడంలే, పరివర్తన కోసం పోతా ఉన్నాం. మా ఇన్ఛార్జ్ లోకల్ ఇన్ఛార్జ్ ఉన్నాడు అక్కడికి, ఈ టేక్ రెస్పాన్సిబిలిటీ. దట్ ఈస్ హిజ్ రెస్పాన్సిబిలిటీ. ఆపేస్తే ఎట్లా? కాబట్టి ఆపడాలు, అడ్డుకోవడాలు ఇవన్నీ కూడా సమాజంలో జరగబోయే మార్పుల్ని, సమాజం యొక్క రివోల్ట్ని కూడా ఆఖరికి ఏమీ అడ్డుకోలేవు. కనుక లెట్ విత్ ఓపెన్ మైండ్ తెలుగుదేశం పార్టీ ఇట్ సెల్ఫ్, తెలుగుదేశం పార్టీ రెస్పాండ్ కావాలి. ఈరోజు ఆఖరికి ఖండించినాం, అంటే అది ఇచ్చినాం. ఒక ఆయన ₹1,00,000 పంపించారంట. ఎన్ని లక్షల రూపాయలు పంపిస్తారు? నాకు ₹1,00,000 పంపించడానికి చాలా కోపం వచ్చింది. ₹1,00,000 పంపిస్తే అయిపోయింది, ఆడికి ఇంకా దాన్ని ఖతం చేసుకోవచ్చు. కాబట్టి చాలా దుర్మార్గమైన అసలుకి మాటలు ఈరోజు తెలుగు భాషలోని పదాలు లేవు. అంత దుర్మార్గం విషయం. ఒక తండ్రి ఒక కొడుకు ఒకే అమ్మాయిని అత్యాచారం చేస్తూ ఉన్నారు రెగ్యులర్గా అంటే ఇంకా దానికి ఏమని పేరు పెడతాం మనం? సో సమాజాన్ని కూడా కోరుకుంటా ఉన్నాం, మనం అందరం రెస్పాండ్ కావాల్సిన సమయం వచ్చింది. మీ అందరితో మాట్లాడతాం. ఖచ్చితంగా 7 గుర్రాలపల్లికి ఈ సమాజం పోవాల్సిందే. పోయే విధంగా ఏర్పాటు చేయమని ప్రభుత్వాన్ని నేను కోరుతా ఉన్నాను.